సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసరికి నేను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో అదేంటంటే మొన్న రీసెంట్గానే 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగినాయి కదండి, దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. సో ఆ రిజల్ట్స్లో మన ఏలూరు జిల్లాకి సంబంధించి ఏలూరు జిల్లాకి చెందిన ఒక అమ్మాయి మనస్వి అనే అమ్మాయి అవుట్ ఆఫ్ 600కి 599 మార్క్స్ అయితే గెయిన్ చేసింది. సో తనందరినీ మన తరఫు నుంచి అప్రిషియేట్ చేద్దాం. చాలా బాగా చదివి మార్క్స్ గెయిన్ చేసింది. సో అదేవిధంగా తను 599 మార్క్స్ గెయిన్ చేసిన విధంగానే ఒక అబ్బాయి చంద్రశేఖర్ అనే అబ్బాయి, తూర్పుగోదావరికి చెందిన అబ్బాయి 513 మార్క్స్ అయితే తను గెయిన్ చేయడం జరిగింది. తను కూడా బాగా చదివాడండి. సో అదే రోజు తను రిజల్ట్స్ చూసుకుందామని వాళ్ళ బంధువులు ఊరెళ్ళి తిరిగి వస్తూ ఉండగా యాక్సిడెంట్ అయితే జరిగి తను చనిపోవడం జరిగింది. నాకైతే చాలా బాధ వేసింది గైస్ చూడగానే. ఎందుకంటే బాగా చదివే వాళ్ళకి ఇలా జరగడం ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లే జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ స్కూల్ టీచర్స్ ఏమంటున్నారంటే అన్ని యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండి పార్టిసిపేట్ చేసేవాడు, బాగా చదివేవాడు, డిసిప్లైన్గా ఉండేవాడు. మేము తనకే ఎక్కువ మార్క్స్ వస్తాయని మేము కూడా డిసైడ్ అయ్యాం, అలాగే తనకే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. సో ఆ మార్క్స్ చూసుకునే లోపే అతను లేకుండా పోయాడు, అలా జరిగింది అని చాలా బాధపడుతున్నారు. ఇంకా పోయిన తర్వాత బాధపడడం మనం ఏం చేయలేం కదా. సో ఎప్పుడు ఇలాంటి వాళ్ళకే జరుగుతుంది. ఇది ఎందుకు నాకు మీకు చెప్పాలి అనిపించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ మనస్వి అనే అమ్మాయికి మన అందరి తరఫు నుంచి మనం శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే చనిపోయిన అబ్బాయికి మన తరఫు నుంచి ఒక 2 minutes ఏదంటారు శ్రద్ధాంజలి పాటించడం అంటారు కదా, సో అది చేద్దాం. సో అందరూ ఆర్ఐపి చంద్రశేఖర్ అని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి విషయాల్లో కూడా మనం రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మనం నిజంగా ఏమనుకోలో కూడా తెలీదు. సో ఖచ్చితంగా #RIP చంద్రశేఖర్ అని కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ విషయాన్ని నేను మీకు చెప్పినట్టే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చెప్పాల్సిన విషయమే, కొంచెం జాగ్రత్తగా ఉంటారు. 513 మార్క్స్ తెచ్చుకుని తను పాస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతాడు అనుకునే లోపే తనకి ఇలా జరిగి తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం నాకైతే చాలా బాధేసింది. సో మీరు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. ఎక్కడికైనా వెళ్తే కొంచెం సేఫ్గా ఇంటికి చేరుకునేదాకా కొంచెం సేఫ్ డ్రైవింగ్ చేయండి. ఆ చంద్రశేఖర్ అనే అబ్బాయి సోలోగా అయితే వెళ్ళలేదంట, వాళ్ళ ఫాదర్తో వెళ్ళాడు. వాళ్ళ ఫాదర్ కూడా యాక్సిడెంట్ అయింది అండ్ తను వాళ్ళ ఫాదర్ ఇద్దరు చనిపోయారంట. వాళ్ళ అమ్మగారికి అయితే తీరని శోకం, ఎందుకంటే కొడుకు లేడు, ఇటు భర్త లేడు కదా. సో వాళ్ళ ఫ్యామిలీకి అయితే చాలా పెద్ద దెబ్బ. మీరైనా సేఫ్గా ఉండండి గైస్. మన అందరం అప్రిషియేట్ చేద్దాం. 513 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు కదా. నేను రాశాను 10th క్లాస్, నాకైతే అప్పుడు గ్రేడింగ్ మార్క్స్కి అయితే గ్రేడింగ్ ఉండేది 8.3 వచ్చినాయి. సో ఉంటాను మరి. మనం 1K సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా క్లోజ్లో ఉన్నాం. ప్లీజ్ ఈ వీడియోని కొంచెం షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో నేను మన PM గారు PM కిసాన్ రైతులకి డబ్బులు ఇస్తారు కదా ప్రతి సంవత్సరం 6,000, అది 17వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు మన అకౌంట్లో వేస్తున్నారంట, రైతుల అకౌంట్లో. దాని గురించి కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది నేను తెలుసుకుని మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చేసి పెడతాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఇలాంటి ఫర్దర్ వీడియోస్ ఏం పెట్టినా మీకు వెంటనే వచ్చేస్తాయి. సో సేఫ్ డ్రైవ్, సేఫ్గా ఉండండి, మంచిగా ఉండండి. ఇంతకన్నా ఏం చెప్పలేను. జై హింద్.